స్వామి శ్రీనివాస, ఈసారి బ్రహ్మోత్సవం అయిపోయింది కదా, ఎలా జరిగింది? అవునమ్మా, ఈసారి భక్తులు సునామీలా వచ్చారు. గరుడుడే లీవ్ కావాలన్నాడు. అవును, నిజమే. నా నవరాత్రుల్లో కూడా భక్తులు 9 రోజులు నిద్ర లేకుండా పూజలు చేశారు. నా సింహం కంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. భక్తుల భక్తి చూస్తే ఆనందంగా ఉంది కాని ఇంత రష్లో వాళ్లు గాయపడొచ్చు. కానీ గాయపడితే ఆ బాధ మీకు, నాకు కూడా ఉంటుందని వాళ్లు గ్రహించాలి. ఎందుకంటే మనం కేవలం తిరుమలలో లేదా విజయవాడలో మాత్రమే ఉంటామా చెప్పండి? అదే కదా, మనం ఎక్కడైనా ఉంటాము. ప్రతి మనసులో, ప్రతి ప్రార్థనలో మన దగ్గరికి రావడానికి ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది భక్తులు బాధపడుతున్నారు, పండుగకి రాలేకపోయాం అని. వాళ్లందరికీ ఒక మాట, సమయం వచ్చినప్పుడు నేనే దారి చూపిస్తాను. సరైన డివోషన్తో భక్తులు తమ ఊర్లో, తమ ఇళ్ల దగ్గరే పూజ చేసుకున్నా సరిపోతుంది. అదే మాకు పండుగ. ఓపికగా ఎదురుచూస్తే నేనే ఒకరోజు VIP దర్శనం కన్ఫర్మ్ చేస్తాను. అవును శ్రీనివాస, భక్తి ఉన్న చోటే దేవాలయం. రష్ కంటే డివోషన్ ముఖ్యం. సరే అమ్మా, ఇప్పుడైనా మన భక్తులందరికీ కొంచెం విశ్రాంతి ఇవ్వాలి. వచ్చే పండుగకు రెడీ అవ్వాలి.